ఈ వీడియోలో మీరు ఏం చూడబోతుర్రు అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దాని ముందు అసలు ఎంత రీసెర్చ్ ఉంటుంది, ఎంత చెక్ చేసుడు ఉంటుంది, ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని ఉంటుంది, ఎంత తిరుగుడు ఉంటుంది, ఎంత టైం వేస్ట్ అవుతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లొకేషన్ మా ఫస్ట్ జిప్ లైన్ వచ్చేసి ఎట్లా ప్లాన్ చేస్తున్నాము అంటే ఈ తుమ్మ చెట్టుకి అయితే వచ్చి ఆవుతారు అక్కడ గుద్దుకొని, ఇంకొకటి ఎట్లా అంటే మీద పైన కడదాం అనుకుంటున్నాము. సరే చూద్దాం ఎట్లుంటుందో. కొంచెం కొంచెం సరిపోతుందా వైర్ అండి అవుట్ ఉంది బాగా సరిపోతుంది చూద్దాం. దానికి తాడు కట్టి అటు దానికి గుంజి కాడదాం, మేము అందరం కలిసి గుంజుదాం. ప్లానింగ్ అండ్ సెటప్ వచ్చేసి ఫిక్స్ అయినట్టే. ఎట్లా అటాచ్ చేస్తున్నాం అంటే అక్కడ పైన కొమ్మకైతే అటాచ్ చేస్తాము, స్టాండ్ మీద ఎక్కి ఆడికించిన జాగ్రత్త చక్కగా షెట్ దాకా పోతారు. ఇంకేది ట్రాక్టర్ కేజీలు తీసేసినాం, రాదు, ఇబ్బంది అవుతుంది. ఎందుకో ట్రాక్టర్ గురించి కడదామా? ఓకే, ఇప్పుడు వీడు ఏమంటున్నంటే ట్రాక్టర్ తీసుకొద్దాం, ట్రాక్టర్ కేజీవీలు ఎక్కాలి, పెద్ద పని. కేజీవీలు ఏడున్నాయి లేవు. ఒరే ఇటే ఏమేముందిరా, గట్టి వేసుకుందాం క్యాంపర్ తెచ్చుకొని. క్యాంపర్ తాడదాకా వచ్చి అయిపోతారు ఎట్లయినా. ఎందుకు ఏం కాదు. ఓకే గాయ్స్, ఇదికి వచ్చేసి క్యాంపర్ అయితే తెస్తాం. క్యాంపర్కి అక్కడ సైడ్ పెట్టి ఆడనే సెటప్ చేస్తాం. ఎక్కరా ఏమాడు ఎక్కువ 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 ఇక్కడ ఉన్నతో ఒక బర్రె మీకు ఎక్కుతుంది. భయపడి నన్ను చూసి నిన్ను చూసి కాదు, నేను చూసాడు మా తాత పైన కూర్చుంటా అని చెప్పి మరి అట్లయితే ఏం కాదు. ఇది ఎప్పుడు వచ్చింది నిన్న ఇట్లయిన బాబాయ్ గారు ఏడి ఫోన్ చేయమ్మా. ఒరే ఎట్లా చేద్దాం రా, తాడు కట్టే షెట్టుకు తీసుకొని క్యాంపర్తో గుంజుదామా, ట్రాక్టర్తో గుంజుదామా, ఇక్కడ క్యాంపర్ డైరెక్ట్ గడికి పెట్టుకుందామా? గిటి వేసుకుందాం. అప్పుడు దున్నపోతే దున్నపోతే అయితే ఉరుకొస్తుంది. చెప్తావు నేను దున్నపోతాను చంపుడు రికార్డు కూడా అయింది. ఒకవేళ అనలేదంటే దున్నపోతా అన్నాడు బాబాయ్ గారిని అని చెప్తాం. అన్నా పెద్ద మోసం జరిగింది కాదు, భూమి వెళ్తుంది వస్తే. ఇక నువ్వు అట దున్నపోతాడ, ఇగో నువ్వు భూమి మొత్తం అంటుండు. బాబాయ్ ఇది కొద్దిగా తక్కువ అవుతుందిరా. ఇగో మీద కొమ్మ కడదాం, ఆడ మొత్తం వైరే ఉంటుంది. పెద్ద స్టాండ్ తెచ్చుకున్నాం అనుకో, బరాబర్ పెద్ద స్టాండ్ ఏడికి అంతుందో ఆడికి కట్టుకుందాం. ఓకే 10 feet ఆ తుమ్మ చెట్టు కాడికి అంతలేదు అది. అయితే నేను ఏమంటున్నా అంటే కొనకు తాడు కట్టి ట్రాక్టర్ తెచ్చి ఆ ట్రాక్టర్ని మొత్తం గుంజి అడికి పెడదాం. మనం ఎట్లా దగ్గర దాకా తాడు ఉంది కాబట్టి స్ప్రింగ్ వస్తుంది కాబట్టి మధ్యలోనే ఆగిపోతాం. ఆడికి ఏం చేసి స్వింగ్ ఆడిపోయి అలా ఆగిపోతాం. ఏం కాదు, సెట్ అవుతుంది. ఓకేనా? కాలదోనే ఆపుకోవచ్చు మనం. లాక్లు ఆడున్నాయి, ఇదిగో దీని మీద పోవాలి. ఘోరంగా బరువు ఉంది, దీంతో కొడితే ఆన్ ది స్పాట్ చచ్చిపిస్తాడు. ఇది ఎట్లా అంటే పైన దానికి మీద పోనీకి కింద ఒకటి సేఫ్టీ బెల్ట్ వస్తుంది. ఇది పట్టుకో ఒకసారి, ఎంత హెవీ ఉందో. పట్టీలు 2 ఏళ్ళతో ఇస్తాయి. ఇది కాదు రేట్ ఉంది ఈ పట్టీలు బాగా బరువునే. ఇవి కూడా హెవీ. హలో గాయ్స్, ఇప్పుడు వచ్చేసి సెటప్ అయితే వేసుకుందాం. మేము చాలా మీకైతే వీడియో వస్తుంది నాకు తెలిసి. మేము చాలా వీడియో వచ్చిన తర్వాత మీ బ్లాగ్ వస్తుంది కావచ్చు. పరికి పని షెట్ మెస్సి అందుకోసం
సెట్ అయితే తాగడితే సెట్ అవుతుంది మొత్తం. తాడు కట్టి ట్రాక్టర్ వచ్చి పెట్టాలి అంతే. ఇంకొకటి ఎట్లా చేయొచ్చు అంటే బొంద కూడా కట్టచ్చు చాడికిడికి. నేను కదా అన్న మరి వీళ్ళైతే ఈడుండి కవర్ చేసుకోవచ్చు, ఆడుండి కవర్ చేసుకోవచ్చు, పోయేది అని తీయచ్చు. ఇగో పెద్దలైనా మీద డైరెక్ట్ ఎక్కాలి. డైరెక్ట్ ఇదే వేసుకొని పోవాలి. ఆర్చేయాలి ఇడికి కావాలి ఇట్లా. ఇట్లా పట్టుకున్నప్పుడే కనబడతారు, మిగతా మొత్తం బొక్కలే ఎక్కువ తీసుకపోతే అన్ని పోతే ట్రై చేస్తాను పోలే, మళ్ళీ అడిగి గడుపుకోవాలి బోర్ కడ. దట్ ఈస్ ఏలియన్. నవ్వురా ఒకసారి నవ్వు. స్మైల్ స్మైల్. ఏలియన్ స్మైల్ కి ఫీదా. పైన తీయడానికి లంచం 50 రూపాయలు తీసుకుంది ఏలియన్. ఇప్పుడే అందిన ఒక గుడ్ న్యూస్ నాకు ఒక్కరికి కాదు మీకు అందరికీ. అదేంటిది అంటే మన గేమింగ్ ఛానల్ మానిటైజ్ అయిపోయింది. వాళ్ళందరినీ వెళ్తూ ఎట్లే కుడతారో. ఒక్కొక్కని పని చెప్తా ఇప్పుడు పడరాని రానివాడు చెప్తా రాని ముందుగా నీ పని అవుతుంది. పుట్టుపడేది వాళ్ళు ఏడి బాబాయ్ ఏడి నేడి ఆనే ఉండు. గేమింగ్ ఛానల్ మనకి ఇంకొకటి యాడ్ అయితే అయింది మన కమ్యూనిటీలో తెలుగు ఎక్స్పెరిమెంట్స్ దాంట్లో. అదేంటిదంటే తెలుగు ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ గా మానిటైజ్ అయితే అయింది. ఏం దాచిపెడతారు మీ ముంగట, మానిటైజ్ అయింది అని చెప్తున్నా. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 5-6 డేస్లో వితిన్ 1 వీక్లో 30K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ఛాలెంజ్ గురించి అయితే టేబుల్ ఇట్లా అవసరం ఉంది. టేబుల్ ఇట్లా ఏడ పెట్టామనంటే మనము సీక్రెట్ రూమ్ తయారు చేసాం కదా, మన బాయ్ దగ్గరనైతే ఆ గడ్డిలో పెట్టాం. మనలు రగ్గాడు తాజాడు ఇద్దరు కలిసి అయితే అడిగి వేరు కాంబి అడిగి ఎగురుతున్నాడు. తాజాడు దాన్ని చాటుకున్నాడు గడ్డి చాటుకి. ఇప్పుడైతే పోయి టేబుల్ ఇట్లా తీసుకొచ్చి సెటప్ చేద్దాం ఇక ఛాలెంజ్. ఏమైందిరా ఏమైందిరా టేబుల్ ఇస్తున్నా నిండింది కదా మొత్తం అలా నానక నిండిందా నిండుగా నువ్వు ఆరే వీడి టేబుల్ కింద వస్తుందామా వస్తుందాం మొత్తం బాయిలు ఎత్తేద్దాం, లేకపోతే వీడికి ఈత రాదు. ఇక బాయి గిన్నే ఉంది మంచిగా నిండున్నాయి నీళ్ళు. దారా పడేద్దు ద్వారా ఒక్క అడుగు ఆ టేబుల్ వెళ్ళదు. పాపల్లకి అవుతారు మీరు ఇద్దరు. రావన్నా చిత్తవా పట్ మరి కాదు నేనే చెప్పినప్పుడు వచ్చి నేను తిట్టాను ఎందుకు తీయాలి రా నాకు చెప్పాను. ఇలా పని పాట ఏం లేదు, ఇది వచ్చి పని చేస్తారు. కవర్ చేస్తున్నాను మిమ్మల్ని బాబాయ్. ఫస్ట్ చెప్పినా ఆగమని చెప్తామని కాదు, కవర్ చెప్తుంది మిమ్మల్ని. ఒక్క వీడియో కోసం అయితే టేబుల్ తెచ్చినాం. వీళ్ళు పోతున్నారు, ఎటు పోతుర్రు ఇద్దరు కలిసి. అది జాంబీ గల అన్నది అదేది గాడున్నది కాలానికి వస్తలేదా కొంచెం జ్వరం వచ్చినట్టుంది, అందుకనే నీకు జ్వరం వచ్చిందంటే నేను అమ్మ బాబాయ్ అగో జ్వరం వచ్చిందా ఇంజక్షన్ ఏమైతుంది అసలుకి మొత్తం చెప్పులతో కొట్టుకుంటారు. అదే కొట్టుకుంటారు అంటే చెప్పులు అంటారు ఫుట్బాల్ లాగా. ఓ అజ్జా ఇటు నాకు 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 చెప్పి వచ్చింది మధ్యలో అంటే బాగా చెప్పు పుష్పోయింది అంటే కాదు